హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను శ్రీలత. మీకు ఒకటి చూపిస్తానండి. ఇగో దీన్ని అయితే మా తెలంగాణ సైడ్ అయితే చెమ్మకాయ అంటామండి. ఈ చెమ్మకాయ మాకు తెలిసిన వాళ్ళు పంపించారు విత్తనాల కొరకని. అయితే దీన్ని మనం విడదీసేసి చెట్లుగా పెడదాం. ఎందుకంటే ఇది తీగ జాతి చెట్టు కదా, కొంచెము పెద్ద కుండీలోనే పెట్టుకుంటే మనకు తీగ వచ్చిన తర్వాత కూడా ఇబ్బంది ఉండదు. చూసారండి, వాతావరణం చాలా చల్లబడిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఉరుములు మెరుపులు కూడా వస్తున్నాయండి చక్కగా. అంటే వర్షం పడుతుందేమోనని చాలా ఆశగా ఎదురు చూస్తున్నాం కదా. వచ్చే సూచనలు కనిపిస్తున్నాయండి. ఫస్ట్ టైం ఇంత ఉరుములు రావడం అయితే ఈ సమ్మర్లో చాలా అంటే చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉందండి వాతావరణం అయితే. చెట్ల కింద చాలా బాగుంది. అయితే మనం వీడియోలోకి వద్దామండి. దీన్ని కట్ చేసేసి చాలా గట్టిగా ఉందండి కాయ, మట్టుకు చాలా స్ట్రాంగ్ అంటే. చూడండి అసలు గట్టిగా ఇట్లా అన్నా కూడా రావట్లేదు. ఇంత బలం పెడితే వచ్చినాయండి. దగ్గరికి రండి. విత్తనాలు చూడండి అసలు ఎంత మంచిగా పొదిగి ఉన్నాయో. అసలు చాలా చాలా అంటే చాలా గట్టిగా ఉందండి. అబ్బా మీకు వీటన్నిటిని చక్కగా పెట్టి చూపిస్తారండి. అసలు ఎంత చక్కగా తల్లి గర్భంలో కదా పిల్లలు ఎలా ఒదిగిపోయి ఉంటాయో అలా ఉన్నాయండి విత్తనాలు అయితే అన్నీ. చూడండి అసలు ఎంత ముద్దుగా ఉన్నాయో. చూసారా ఎంత చక్కగా. నాకైతే అదే గుర్తొచ్చిందండి. చిన్నపిల్లలు తల్లి గర్భంలో ముడుచుకొని చక్కగా ఉంటే చూడండి, తల్లి ఎంత సెక్యూరిటీ ఇస్తుందో ఆ బేబీకి. ఇప్పుడు ఈ కాయ కూడా ఆ గింజలకు అంత సెక్యూరిటీ ఇచ్చి అంత బలంగా స్ట్రాంగ్ ఉన్నదండి. అంటే నాకైతే అట్లా అనిపించింది. మీరేమంటారో కామెంట్ చేయండి. చూసారా విత్తనాలు కూడా మంచి పర్పుల్ కలర్ అండి. పర్పులా మెరూన్, పర్పుల్ కలర్లే. అసలు ఎంత బాగున్నాయి చూడండి. చిక్కుడుకు జాతికి చెందిందే ఇది కూడా, కానీ చెమ్మకాయలు అంటాము. ఇదండి గింజలు చూడండి అసలు ఎంత బాగున్నాయో. సేమ్ చిక్కుడు గింజ ఆకారంలో ఉంటుంది కానీ పెద్దది అంతే. ఓకే అండి, వీటిని అక్కడ రెండు పెట్టుకుందాం. ఒకే చోట కాకుండా కాస్త ప్లేస్ మార్చేసి పెడదామండి. ఈ పెద్ద కుండి ఒకటి ఖాళీ అయిపోయిందండి. దీంట్లో ఏదో మొక్క ఉంటే అది ఎండిపోతే తీసేసా, మట్టి అంతా కూడా గుల్లగా చేసేసాను. దీంట్లో ఒక 4 మీకు చూపిస్తానండి. మనం ఒకే చోట కాకుండా వేరే వేరే అనుకున్నాం కదా, ఇందులో ఒక 4 పెడతాను. ఈ మామిడి చెట్టు మొదట్లో ఒక 4 పెడతాను. అలాగే నా వెనకాల కరివేపాకు చెట్టు ఉంది కదా, అందులో ఒక 4 పెడతాము. కరెక్ట్ 12 గింజలు వచ్చినాయండి. నేను లెక్క పెట్టుకున్నట్టుగానే ఇలాగే 4 పెట్టాలనుకున్నా, అలాగే 12 గింజలు వచ్చాయండి. అయితే ఇది ఉంది కదండి, ఇది పైకి పెట్టాలంటండి. పెడితే మనకు బాగా లోతుకు కూడా పెట్టొద్దండి. కొంచెం పైకి పెట్టి మట్టి కూడా మనం ఇలా చల్లాలి అంతే గింజకు. అంతేగాని చాలా లోతుకు పెట్టి నొక్కేస్తే మొక్క అనేది పైకి రావాలి కదా, రాలేదు అట్లుంటే. ఒకసారి దగ్గరకు వచ్చి చూడండి, ఇట్లా ఇంతే. ఇలా చేసేసి ఇది పైకి వచ్చే విధంగా ఇలా పెట్టేసి మనం మట్టి అదమకుండా ఇలా చల్లేయడం అంతేనండి. అదే మొక్క విత్తనము ఇట్లా చించుకొని పైకి వచ్చేస్తుంది మొక్క. అలా పెట్టానండి. దీంట్లో అయిపోయింది. ఒక 4 మామిడి చెట్టు మొదట్లో పెడతాను. ఎందుకంటే అక్కడ ఒకవేళ ఇప్పుడు ఇది మామిడి చెట్టు మొదట్లో పెట్టా అనుకోండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దీనికి తీగ వారే విధంగా ఉందండి. ఇట్లా ఒకటి చిన్నది ఐరన్ రాడ్లతోటి ఒక పందిర్లాగా ఇట్లా పెట్టి ఎప్పటి నుంచో ఉంది. చిక్కుడు తీగ ఉండేయండి ఇదివరకు ఇక్కడ, దాని కొరకు కట్టాను. ఇప్పుడు అది ఎట్లుంది, ఇటు నుంచి ఇటు బాకొచ్చు. ఈ చెట్టు దగ్గర పెట్టామనుకోండి, ఈ చెట్టు దగ్గర చక్కగా ఇటు నుంచి ఇటు బాకియచ్చు. ఈ పందిరి మీదనే అల్లుకుంటుంది అని ఇక్కడ 4 పెడదామనండి. ఈ చెట్లలో అంటే రోజు వాటర్ చేస్తాం కాబట్టి మట్టి కాస్త మంచిగా తడిచే ఉందండి. మళ్ళీ ఇవి మీకు మొక్కలు వచ్చిన తర్వాత నేను వీడియోలో మళ్ళీ చూపిస్తానండి తప్పకుండా.
ఇలా చేశాను. ఇవి కొంచెము దగ్గరలోనే పెడదాం. ఇంతేనండి. బాగా లోతుకు పెట్టి దాని మీద ఎక్కువ మట్టి కూడా పోయకూడదండి. ఇంతే సరిపోతుంది రండి. అక్కడ మామిడి చెట్టు మొదట్లో 4 పెడితే ఇక్కడ ఒక 4 పెట్టుకుందాం. అక్కడ మీకు 3 కనిపించినాయి కదా గింజలు అనుకుంటున్నారు కదా. ముందే ఒకటి పెట్టానండి వీడియో అనగాకముందే. ఇట్లా 4 దగ్గరలోనే. మరి ఇంత మీకు కనిపిస్తుంది. ఇక్కడ అంతేనండి. ఇలా పెట్టేసి చూద్దాం. చెట్లు వచ్చిన తర్వాత తప్పకుండా మీకు మళ్ళీ నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అంతేనండి. అదండి పెట్టేసానండి మొత్తానికైతే. ఓకే అండి, బాయ్ బాయ్.